థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. వచ్చినందుకు థ్యాంక్స్. రీసెంట్గా ఎయిర్పోర్ట్లో నన్ను డైరెక్టర్ని ఇట్లా వెళ్ళగొట్టినారు, షూట్ అని చెప్పినారు యూఎస్లో. కానీ చాలా ఇబ్బందికరమైన విషయం అసలు. డిపోర్ట్ అయిపోయినా. ఇట్లా యుఎస్ వీసా కోసం ఎంత తపన పడతారో తెలుసు. కరెక్ట్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా తెల్లపల్లి అడ్డుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్, యాంకర్ సార్. ఎస్, నేను ఉన్నానండి. ఓ నేను మర్చిపోయాను. మీరు ఎందుకండి ఇలాగా? అందరూ జాబ్స్, నేను సారీ అండి. మీరు ఇంకా ఆ గాయపడ్డ మనసుతోనే ఉన్నట్టున్నారు కదా, రోజు గాయపడుతూనే ఉన్నా. అందుకే డైరెక్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు మీరు. అదే, మొన్ననే కదా ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి మంది వేసారు, ఇంకా అయినా గాయం మానలేదు మీకు. ఇప్పుడు కొత్త గాయం మొదలైందా ఇది? అందుకని నాకు మొన్న కూడా నేను దారి తెలియకుండా సడన్గా ప్రెస్ క్లబ్లో వెళ్ళి నేను కూడా జర్నలిజం స్టార్ట్ చేద్దామంటే నన్ను తన్నినారు, అరే నువ్వు ఒక్క పని చేయరా అని. సో అందుకని ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా. కాదు, ఇప్పుడేంటి తెల్లపిల్ల అడ్డు రావడం వల్ల మీ ట్రిప్ ఆగిపోయింది అంటున్నారా? అవునండి, అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు, చాలా మందికి ఒక తెల్లపిల్లి అడ్డ వస్తుంది. అది తెల్లపిల్లి కాదండి, నల్లపిల్లి అడ్డొస్తే అపశకునం చాలా మంది ఫీల్ అవుతారు. అమెరికా నుంచి ఒక తెల్లపిల్లి వస్తుందండి. ఆ తెల్లపిల్లి కోసమే నా పోరాటం ఇవాళ. సో ఆ తెల్లపిల్లి ఏంటన్నది మాకు ఇప్పుడు చూద్దామా, తెలుస్తుందా? యా 100%. ఓ ఓకే, అయితే మరి ఆ గాయపడ్డ సింహానికి కారణమైన ఆ పిల్లి ఎవరో తెలుసుకుందాము. మా ట్రేజరా. మీరు గాయపడిన మనసులో ఏదేదో చెప్తున్నారు సార్, అది టీజరా ట్రైలరా ఏదో కాదండి. ఇప్పుడు ఏమైందంటే గాయపడ్డది నా మనసు కాదు, మెదడు. ఎందుకంటే డైరెక్టర్ ఒక వైపు టీజర్ అన్నారు, ఇంకా మా ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అన్నారు. ఎటు కాకుండా అటు ఇటు ఇటు అటు అయితే మా డైరెక్టర్ ఒక కొత్త పదం కాయిన్ చేస్తున్నారు అనమాట. టీజర్ ఎవరి మనసు గాయపడకూడదని, గాయపడొద్దు ఎవరని. టీజర్ కాదు, ట్రైలర్ కాదు, ట్రేజర్ అన్నారు అనమాట. ఓకే, అయితే మీరే ఒకసారి లాంచ్ అని చెప్పేస్తే మేము అందరం రెడీగా ఉన్నాం. ఓకే, ఫర్ ఆల్ ద మీడియా అండ్ ఫ్రెండ్స్ హు కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఒక్కసారి గట్టిగా 3, 2, 1 ఏం చెప్పాలో చెప్పలే కదా, అందుకని లాంచ్ అని చెప్పండి. ట్రేజర్ లాంచ్. 3, 2, 1 ట్రేజర్ లాంచ్. థ్యాంక్ యూ. Thank you so much. Okay, so lights off and let's have a look at the trailer on screen.
ఎందుకంత నవ్వుతున్నారు అందరూ? డోంట్ లాఫ్, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ అని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు అక్కడ. మనకి వాల్యూమ్ 1.5గా ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇంతకీ సింహం ఎందుకు గాయపడిందో, ఆ తెల్ల పిల్లి ఎవరో, తెల్ల పిల్లి వల్ల సింహం గాయపడిందన్న వార్త విన్నాక ఇవాళ మనందరం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము అని చెప్పాలి. అంత అద్భుతమైన ట్రైజర్ని చూపించారు. సో ట్రైజర్ అని ఎందుకన్నారో నాకు తెలిసి ఈ కంటెంట్ చూశాక అర్థమవుతుంది. సో అటు ట్రైలర్ లాగాను వచ్చింది, ఇటు టీజ్ చేస్తూ కూడా మన ముందుకు వచ్చింది కాబట్టి. సో ఇంతకీ ఈ సింహం ఎందుకు గాయపడింది, ఓహో ఇందుకా అని ఇప్పుడు మనందరికీ అర్థమైందన్న విషయం తెలిసిపోయింది కాబట్టి మరి ఈరోజు మా గాయపడ్డ సింహం డోంట్ లాఫ్, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అంటూ మన ముందుకు వస్తున్న టీం అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్. చిట్టి హాయ్, ఫారియా అండ్ మా టీం మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. కశ్యప్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ అమేజింగ్ ట్రైజర్. కశ్యప్ శ్రీనివాస్ గారు అద్దరు కొట్టేశారండి. ట్రైజర్ అయితే సూపర్ ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్స్ నలుగురికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, సో ఎస్ సప్తాశ్వ మీడియా వర్క్స్ అండ్ జీ స్టూడియోస్ అండ్ అఫ్ కోర్స్ పిఓవి వర్క్స్ మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. సో కళ్యాణ్ చక్రవర్తి గారు, భాను కిరణ్ గారు అండ్ విజయ్ చక్రవర్తి గారు అండ్ అఫ్ కోర్స్ ఉమేష్ బన్సాల్ గారు, వీరు నలుగురు కలిసి మనకి ఈ చిత్రాన్ని అందిస్తూ ఉన్నారు. కశ్యప్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో అండ్ స్పీకర్ అగస్తి గారి మ్యూజిక్ డైరెక్షన్ అద్దరిపోయింది. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం స్పీకర్ గారు. అండ్ ఐఎమ్ ష్యూర్ సినిమా కంప్లీట్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంతకీ ఈ గాయపడ్డ సింహం తాలూకా ఎమోషన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అంటే డెఫినెట్గా ఈ సింహాలందరినీ కూడా మనం ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో ముందుగా మా నిర్మాత సింహాలని వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. భాను కిరణ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తండే లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేసినటువంటి భాను కిరణ్ గారు అండ్ అఫ్ కోర్స్ మిత్రమండలి లాంటి చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్, సో వారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో భాను కిరణ్ గారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇద్దరు కలిసి మనకి చిత్రాన్ని సప్తాశ్వ బ్యానర్ పైన అందిస్తూ ఉన్నారు. సో వారిద్దరికి వెల్కమ్ చెప్పేస్తూ జీ స్టూడియోస్ ఉమేష్ బన్సాల్ సార్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఉమేష్ బన్సాల్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఐ థింక్ ఉమేష్ బన్సాల్ గారు రాలేదనుకుంటా. టు రిప్రజెంట్ దివ్య మ్యామ్, దివ్య గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జీ స్టూడియోస్ తెలుగు హెడ్ దివ్య గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ విజయ్ కృష్ణ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఐ థింక్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఈ చిత్ర సమర్పకులు, ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ పవన్ సాధినేని గారు. సో మనందరికీ వండర్ఫుల్ డైరెక్టర్గా పవన్ సాధినేని గారు తెలుసు. అండ్ ఆకాశంలో ఒక తార అంటూ అతి త్వరలో ఇంకొక బ్యూటిఫుల్ పొయిటిక్ మూవీని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఆయన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయడం ఇంకొక విశేషం. సో వారికి కూడా ఇక్కడ నుంచే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ అండ్ అఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారికి ఇప్పుడు గట్టిగా చెప్పట్లతో వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. కశ్యప్ శ్రీనివాస్ గారు, గాయపడ్డ సింహాన్ని మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి దర్శక సింహం కశ్యప్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And now let me welcome Speaker Agasti garu, the music director of this film, to please welcome onto the stage. Care of Kancharapalam Middle Class Melodies లాంటి చిత్రాల్ని మనందరికీ అద్భుతమైన మ్యూజిక్ తో ప్రెజెంట్ చేసినటువంటి స్పీకర్ అగస్తి గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Also we have Vidyasagar garu, the DOP, the man behind the lens. విద్యాసాగర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విప్లవ్ గారు, ఎడిటర్ విప్లవ్ గారు వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. విప్లవ్ నైషాడం గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో వీ హ్యావ్ చంద్రిక గారు, ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గారు, ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లడ్డు వచ్చారా? ఓకే, విష్ణు ఓయిని కూడా మనం ఈ సినిమాలో మళ్ళీ ఒక ఎంటర్టైనింగ్ రోల్లో చూడబోతున్నాము. బట్ ఐ థింక్ హీఈస్ అబ్సెంట్ టుడే. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా చిట్టికి వెల్కమ్ చెప్పేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఫారియా అబ్దుల్లా ఆన్ టు ద స్టేజ్.
మనందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ చక్కగా అర్థమయ్యేలాగా లీనియర్ స్క్రీన్ ప్లేతో ఫరియా అబ్దుల్లా ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు అనమాట. సో హార్టియస్ట్ వెల్కమ్ టు ఫరియా అబ్దుల్లా. అండ్ ఇప్పుడు ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్ అనితా చౌదరి గారు. ఏదైతే ఈ సింహం యుఎస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యిందో, గాయపడిందో, దానికి కారకులైనటువంటి అనితా చౌదరి గారికి వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. ఓకే, మరి ఇప్పుడు అసలైన సింహాన్ని పిలిచేద్దామా? ఓకే, గాయపడ్డానికి కారణం ఏంటో తెలుసుకుంటూ లెట్స్ ఇన్వైట్ తరుణ్ భాస్కర్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎస్, అనితా చౌదరి గారు వెల్కమ్. మా సింహాలందరూ గ్రూప్ ఫోటో కోసం రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ పద్మనాభ సింహ మొదలు పెట్టండి. ఒక్కసారి ఇదే ఫ్రేమ్లోకి. ఓకే, డైరెక్టర్ గారు ప్లీజ్ జాయిన్ దిస్ ఫ్రేమ్. ఎస్, అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు దిస్. సార్ ఛానల్ కెమెరాస్, యా ఛానల్ కెమెరాస్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నిర్మాతలు దర్శకులే కాదు, మా ఆర్ట్ డైరెక్టర్ కూడా సింహమే. ఆ సింహం నుంచి మొదలు పెడదాం. చంద్రిక ప్లీజ్ ప్లీజ్ కమ్. రండి రండి, కమాన్, సింహంలా. డైరెక్టర్కి అప్పుడే ఇచ్చేస్తే ఎలా? Thank you for coming here and please support our film. I think this is the most I can talk. అయ్యో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విప్లవ్ గారు చూడండి ఇప్పుడు మాట్లాడతాడు, దడదడలాడిచ్చేస్తారు ఆయన. ఇలా కాదు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ట్రైజర్ నచ్చిందా అందరికీ? సో ఇది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫిలిమ్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ ఆన్. సూపర్ ఫన్ రైడ్ ఉంటుంది. అండ్ నిజంగానే అందరూ సింహాలండి.
ఇంతమంది సింహాలు కలిసి ఎడిటింగ్ మీద పడుతున్నారు. నేను ఇంకో పెద్ద సింహం కావాలి అక్కడ. సో ద మూవీ ఈస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ అండ్ చాలా బాగా వస్తుంది. అండ్ మీకు ఫ్యూచర్లో యూ విల్ బీ సీయింగ్ మెనీ మోర్ అప్డేట్స్ అబౌట్ ద ఫిలిం. ఇంతకంటే క్రేజీగా, ఇంతకంటే ఫంకీగా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ సింహం శ్రీకర్ అగస్తి మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భాను గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఆస్కింగ్ టు కమ్ అండ్ వర్క్ ఆన్ దిస్ పార్ట్. అండ్ ప్రొడ్యూసర్స్కి కళ్యాణ్ గారికి, విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారు ఇక్కడ లేరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కశ్యప్ గారితో వర్క్ చేయడం అయితే కనుక ఇట్స్ రియలీ ఫన్. ఎందుకని ఇప్పుడు నాకు నేను ఎస్పెషల్లీ చెప్తున్నానంటే ద ఫిలిమ్స్ హ్యావ్ వర్క్డ్ బిఫోర్ ఆర్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలడీస్, గామి, ఇలాంటి వాటిల్లో ద స్టైల్ అండ్ స్కోరింగ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఆ మూవీస్కి వర్క్ చేసిన విధానం వేరు, బట్ దిస్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిలిం ఇన్ మై ప్యాలెట్. సో ఇలాంటి సినిమా కోసం నేను చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాను. యూ గైస్ ఆర్ ద ఫస్ట్ వన్స్ టు బిలీవ్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు డూ. అండ్ అది సినిమా అయిన తర్వాత మాట్లాడటం బెటర్ ఏమో. ఐ హోప్ I can make you hear the right stuff. Thank you so much. And మీ గురించి నేను చెప్పక్కర్లేదు, బట్ తీస్తే తర్వాత మాట్లాడుకుందాం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 2 సింహాలు అక్కడే ఉండిపోయాయంట, ఒకసారి పిలుద్దాం మనం. శ్రీని గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ శ్రీని గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో వీ హ్యావ్ అపూర్వ, కాస్ట్యూమ్ డిజైనర్ అపూర్వ గారు. ప్లీజ్ వెల్కమ్. ఐ థింక్ రాజేశ్వరి మ్యామ్ని స్టేజ్ పైకి వెల్కమ్ చెప్దాము. పవన్ సాధనేని గారి బదులు ఆయన సతీమణి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో రాజేశ్వరి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ సాధనేని గారు, ప్లీజ్. అండ్ వస్తున్నారు. ఓకే, సో నౌ ఓకే అయితే సో ఇప్పుడు నిర్మాత సింహాల మాటలు విందాం, మొదలు పెట్టేద్దాము. సో ముందుగా విజయ్ కృష్ణ గారు, వీళ్ళే డైరెక్ట్ చేసేస్తున్నారు మొత్తం. సార్, భాను గారు, అందరి ఓట్లు మీకే పడ్డాయి. అందరి ఓట్లు మీకే పడ్డాయి, ఫస్ట్ మీరే అంట. యాక్చువల్గా ఇవాళ కళ్యాణ్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు మీ థ్యాంక్స్ టు ద మీడియా అండి, థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సినిమా అయితే చాలా కష్టపడి తీసాం మేము అందరం కలిసి. మంచి డబ్బులు పెట్టాం దీనికి. మీరందరూ కూడా, మీడియా అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి మీరందరూ కొంచెం దీన్ని ప్రమోట్ చేస్తే, ఎందుకంటే ఇది ఈరోజు నడుస్తున్న మ్యాటర్, ఇది కాంటెంపరీ ఇష్యూ. ఏదైతే పాలసీస్ వల్ల, ఏదైతే ఇమిగ్రేషన్స్ ఇష్యూస్ వల్ల చాలామంది ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు, అదంతా కూడా చాలా రన్నింగ్ మ్యాటర్ అది. ఆ టాపిక్ గురించి మేము ఏదైనా చెప్తే కొంచెం సినిమా కింద ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న ఇది కూడా వెళ్తుంది, ఒక మెసేజ్ కూడా వెళ్తుంది అనే ఉద్దేశంతో తీసాం సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పవన్ సాధనేని ఈ కథని మా దగ్గరికి తీసుకొచ్చినందుకు. అండ్ పవన్ ఈరోజు లేడు, కానీ వీఆర్ మిస్సింగ్ హిమ్. అండ్ కశ్యప్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కశ్యప్ నిజంగానే చాలా చాలా బాగా తీసాడు. ఇంకా అందరు టెక్నీషియన్స్ కూడా, బీట్ మ్యూజిక్ డైరెక్టర్, మా డిఓపి, అందరూ, ఎవ్రీబడి హ్యాస్ గేవ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ చూద్దామండి, ఇంకా థియేటర్స్లోకి రాబోతుంది సూన్. ఇక నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము. అంత ప్రమోషన్ మెటీరియల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా దాన్ని బాగా క్యారీ చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భానుగారు. భానుగారు, ఇప్పుడు 4 ప్రొడ్యూసర్స్ కదా, వీళ్ళల్లో బాగా గర్జించే సింహం ఎవరు? భానుగారేనా? ఆయన్నే అడుగుతున్నానా నేను? ఓమ్మో, ఓకే. కళ్యాణ్ గారు ప్రిపేర్ కూడా అయ్యారన్నారు. వాళ్ళకి మోటివేషన్ ఇవ్వండి సార్, రండి. కళ్యాణ్ గారు. ఓకే, విజయ్ కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన గెస్టులకి అందరికీ నమస్కారం. గాయపడ్డ సింహం మన కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా బాగా వచ్చిందండి. మేమందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసిన సినిమా ఇది. మాతో జీ స్టూడియోస్ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి దివ్య గారు, ఉమేష్ గారు.
మా తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ అండి. ఆయన సూపర్ హ్యూమన్ బీయింగ్. ఫరియా గారు ఇంకా మానస గారు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జీ స్టూడియోస్ తరపున దివ్య గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ ట్రేజర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ అ స్మాల్ గ్లిమ్స్. దేర్ అ లాట్ మోర్ సర్ప్రైజెస్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. పోన్ చూస్తారు మీరు పబ్లిసిటీలో. we're వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. వీ బిలీవ్ ఇన్ ఇట్ 100%. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిత గారు కాదు, మొత్తం మీ వల్లే జరిగింది అన్నట్టుంది. చాక్లెట్లు ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా, అంత గాయపడకపోయేది కదా పాపం. ఆల్రెడీ ఇచ్చాను. అది బేస్ చేసుకుని సినిమా కథ రాశారు. అసలు చాక్లెట్ దగ్గర నుంచి మొదలైంది. ఆ 22 సంవత్సరాలు తీసుకొచ్చింది సూట్ కేసులు అంటే చాక్లెట్లే. నో వండర్, రైట్? వెల్, ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రింట్ మీడియా అండ్ television and social media and who's of the journalism are here. So thank you so much for gracing this beautiful trailer launch. And నాకు ఈ నలుగురు ప్రొడ్యూసర్స్తో అనుబంధం ఇంకా 2 సినిమాలు చేసాము. ఇది సెకండ్ ఫిల్మ్ కదా సార్. సో అందుకే పేరున చెప్పను. టీమ్ ఆఫ్ 4 నాకు ఒక ఎనర్జీ ఇచ్చిన ప్రొడక్షన్. బికాస్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని తరుణ్ భాస్కర్ గారితో సినిమా చేయలేదు. అండ్ ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. అండ్ పవన్ సాధినేని గారి డైరెక్షన్లో సినిమా చేయలేదు. అలాగే ఒక 4వది ఉంది, రిలీజ్ అప్పుడు చెప్తాను. బట్ ఈ నలుగురితో కలిసి అందరితో కలిసి ఒక చిన్న అవకాశం ఇచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు పవన్ సాధినేని గారు అండ్ టీమ్. అండ్ డైరెక్టర్, మీరు కథ నెరేషన్ ఇచ్చినప్పుడు లాంగ్ ఎగో నాతో పాటు నా మేనేజర్ కూడా వచ్చింది. అసలు నేను వింటున్నాను, ఆవిడ పడి దొర్లుతోందనమాట. నాకు అర్థమైపోయింది, మీరు నన్ను తీసుకున్నా ఈ సినిమాలో తీసుకోకపోయినా యు ఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పీక్స్. ఐ లవ్డ్ ఇట్. ఐ హోప్ అండ్ ఐ అజ్యూమ్ మోర్ దెన్ దానికి 1000 రెట్లు ఎక్కువగా ఇది వచ్చి ఉండాలి, చూస్తే అర్థమవుతుంది కాబట్టి. సో అండ్ ఆల్సో స్పీకర్, ఐ మెట్ హిమ్ on a different occasion, but I never knew that he is so popular. My bad, pardon me for that. కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది. అండ్ 2 సినిమాలు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఇట్స్ 20+ years away, బట్ ఐఎమ్ హియర్. పవన్ ఎప్పుడు అంటుండేవాడు, ఏమ్మా ఎలా వచ్చేస్తున్నారు అలా ఫ్లైట్ ఎక్కి అని. అప్పుడు ఈ గురువు గారు లేరు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన లేరు. తెల్ల కాబట్టి ధైర్యంగా తిరిగేసాము. ఇది కనుక బయటకు వచ్చిందంటే ఏ భాషలో అయినా సరే నన్ను ఆపేస్తారు గేట్ దగ్గర. సో వెల్, బట్ సచ్ అ బ్యూటిఫుల్లీ మేడ్ మూవీ. ఎందుకంటే మా అందరికీ, నేనే కాదు, ఎనీబడి హూ ఇస్ అవే ఫ్రమ్ ద కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ దిస్ కంట్రీ, దే ఆల్ హ్యావ్ సో మెనీ ఇష్యూస్. వాటిని సరదాగా తీసుకొచ్చి నవ్వుకుంటున్నా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇదంతా. వెదర్ హ్యావింగ్ ఎ వీసా ఆర్ లైక్ గోయింగ్ త్రూ ద గేట్ అండ్ ఆల్, ఇవన్నీ చూసి మా ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయులంతా చాలా సంతోషించి ఎంజాయ్ చేస్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిషియస్ ఫిలిం ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ. మీ అందరికి కూడా మిగతా సినిమాలన్నీ చూసి ఎలా బాగుంది బాగాలేదని చెప్పారో, బాగుంది బాగాలేదు చెప్పండి, బాగా ఉండాలని కోరుకుందాం. అండ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. వార్నింగ్ లాగా వచ్చింది మొత్తం ముందే మైక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. ఇట్ వాజ్ లవ్లీ హ్యావింగ్ యూ హియర్ టుడే. అండ్ రాజేశ్వరి గారు పవన్ గారి తరపున జస్ట్ హాయ్ హలో అలాంటివి. హాయ్ అండి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. యా, థ్యాంక్ యూ, దట్స్ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మా డైరెక్టర్ సింహం, దర్శక సింహం కశ్యప్ శ్రీనివాస్ గారి మాటలు వినేద్దాము. కశ్యప్ గారు, మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ చాలా ఇందాక నుంచి కొట్టేస్తుంది. ఏంటంటే, మేము పెద్ద సినిమాలు లైక్ KGF, సలార్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాల్యూమ్ 1 అనేది చూస్తూనే ఉన్నాం, కానీ ఈ 1.5 ఏంటండి? సో ఒక టికెట్కి 1.5 సినిమా ఇద్దామని ఫిక్స్. అంటే ఫుల్ మూవీ కాదా? 1.5 ఫిల్మ్, 1.5 ఎక్స్ట్రా. ఓకే, 1.5 కథ ఉంటుంది దీంట్లో. ఓకే, 1.5 అదేంటి అన్నది మాకు ఇంకేమన్నా తెలుస్తుందా ఫర్దర్గా? ఫస్ట్ డేనే కదా. ఓకే, ఇంతటితో చాలు అని చెప్తున్నారు. ఓకే, ప్లీజ్. సడన్గా బ్లాంక్.
యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే యా 2010లో షార్ట్ ఫిల్మ్ తీసి ఇంకో 1-2 ఇయర్స్లో సినిమా తీసేస్తా అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అంతా యూఎస్ వెళ్ళిపోయారు. అరే సినిమా తీసాక యూఎస్ వస్తారా అన్నాను. వాళ్ళు లిటరలీ జాబ్ ఎంఎస్ అయిపోయి జాబ్ చేశారు. అరే వస్తాను రా ఇంకో 1 ఇయర్లో అన్నాను. ఆ తర్వాత వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు, బ్రేకప్స్ అయిపోయినాయి, పెళ్లి చేసుకున్నారు, ఇల్లు కొన్నారు. ఆ ఇంటి వీడియోలు కూడా తీసేవాళ్ళు. అరే ఇదేరా గెస్ట్ హౌస్, ఈ గెస్ట్ రూమ్ నీదేరా, నువ్వు వచ్చాక అన్నారు. 1 ఇయర్లో వచ్చేస్తాను. చూసా 2026కి వచ్చాను. ఇప్పుడు అడుగుతుంటే అరే ఫస్ట్ సినిమా తర్వాత అంటే మేము వచ్చేస్తాను రా అంటున్నారు. సో ఎస్, సో లాంగ్ జర్నీ అండి. అయితే ప్రతి ఫిలిం సక్సెస్ గురించి చేస్తాం. ఫస్ట్ సినిమా మాత్రం నాకు తెలిసి 2 సక్సెస్లు ఉంటాయి. ఫస్ట్ సినిమా చేయడమే సక్సెస్, ఇక్కడ దాకా రావడమే ఒక సక్సెస్. సో ఈ ఫస్ట్ సక్సెస్ ఏదైతే ఉంటుందో దానికి కారణం నాకంటే ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నా కజిన్స్, నా కాలేజ్ మేట్స్, మా సిస్టర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మా పేరెంట్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి స్టేజ్ మీదకి రండి ఒకసారి. ఎందుకంటే సినిమా సక్సెస్ అయ్యాక అది అందరూ టీం అంతా కలిపి సక్సెస్ చేసుకోవాలి. బట్ ఈ ఇనిషియల్ సక్సెస్ మాత్రం వాళ్ళు డిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా మన సెల్ఫిష్ డ్రీమ్. దీనికోసం మనం మాటలు పడతాం, ఏమేమో చేస్తాం, కానీ మన సెల్ఫిష్ డ్రీమ్ గురించి వీళ్ళు మాటలు పడతారు, వీళ్ళు అవమానాలు పడతారు. సో ఐ థింక్ దే డిజర్వ్ ద సక్సెస్ వాట్ ఎవర్ ఈరోజు వీళ్ళది. ఐ థింక్ సో ఈ టీమ్ ఓకే, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. యా, సో ఈ సినిమా విషయానికి వస్తే ఇక్కడ స్టేజ్ మీద ఇంకొక సూర్యప్రకాష్ జోస్లా ఉన్నారు. ఎస్ ఎస్, Yeah, please. మూల కథని అందించిన సూర్యప్రకాష్ జోస్లా గారు, Yeah. ఇంకో సింహం, ప్లీజ్ వెల్కమ్. చాలా ర్యాండమ్గా నాకు పవన్ సార్నేని ప్రజెంట్స్ ఇవాళ అబ్సెంట్ ఈ ఈవెంట్కి. అయితే ఆయన నాకు ఒక 10 ఇయర్స్గా పరిచయం, ఫ్రెండ్, అండ్ ఆల్మోస్ట్ ఒక కజిన్తో ఎట్లా క్లోజ్ కజిన్తో ఎంత బాండింగ్ ఉంటుందో అలాంటి బాండింగ్ పవన్తో. అయితే ఆయన వేరే ఏదో సినిమా రైటింగ్ విషయంలో మేము మాట్లాడుతూ సడన్గా ఒక కార్ కింద ఒక చిన్న థాట్ విన్నాను. ఏరైనా ఆయన ఒక కథ రాసుకున్నారు, అందులో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వేమైనా దాన్ని డెవలప్ చేస్తావు చూడు అంటే. మనం ఇన్నేళ్లలో నేను చాలా కథలు రాసుకున్నాను, కానీ ఇది టక్కుమని ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని ఒక కొత్త వరల్డ్ డిజైన్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే లిటరలీ 1 మంత్లో అన్నీ ఓకే అయిపోయి. అండ్ అక్కడి నుంచి సడన్గా దీనికి ఎవరు సెట్ అవుతారు అనగానే నా ఫస్ట్ మైండ్లో వచ్చింది తరుణ్ భాస్కర్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన్ని కలిసాం, చైన్ అన్నారు, ఏది లేదు కథ వినండి తర్వాత మీ ఇష్టం అన్నాను. ఇలాగే నవ్వుకున్నారు అండ్ ఇక్కడ ఉన్నాం. సో ఇంకా మిగతా టీం అంటారా, ఇంకా భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ అన్న, వీళ్ళు ఈ ప్రాసెస్లో, ఈ జర్నీలో నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయారు. సో అండ్ మిగతా వాళ్ళందరి గురించి చాలా మాట్లాడేది ఉంది. అండ్ ఈ ప్రాసెస్లో ఇంకా వాగితే అంటే మా చిట్టి ఫరియా, అదే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి మాత్రం వీళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. అండ్ మిగతా అందరి సక్సెస్ గురించి మనం మెయిన్ ఈవెంట్స్లో మాట్లాడతాం, ఎపిసోడ్స్ వైజ్ కట్ చేసుకుందాం.
అండ్ యా థ్యాంక్ యూ అంతే యా సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇమోషనల్ సింహంగా మారిపోయారండి ఈ స్టేజ్ పైన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సార్. అండ్ ఐ థింక్ సూర్యప్రకాష్ సార్ మీరు కూడా ఒక 2 మాటలు, మూల కథ ఆయనే కాబట్టి కథ ఎలాగో చెప్పరు, సో థ్యాంక్ యూ. నేను మీడియా నుంచి వచ్చిన వాడిని అండి, మీ స్నేహితుడిని. అందరికీ తెలుసు ఇక్కడ మ్యాక్సిమం అందరికీను. మన వన్ ఇండియాలోను ఏషియానెట్లో ఇట్లా పనిచేశాను. పవన్ గారు నాకు మంచి మిత్రుడు, ఆ తర్వాత డైరెక్టర్ గారు కూడా అయ్యారు. తర్వాత తరుణ్ భాస్కర్ గారు అవుతారేమో అని అనుమానం. ఫరియా గారితో పరిచయం అంటే నేను జాతిరత్నాలు కో రైటర్గా పనిచేశానండి. అది ఆ సమయాన్ని చేసిన తర్వాత కాబట్టి ఓ రకంగా అనుబంధం ఉంది, వేరే రకమైన బంధం కాదు. మూల కథ కాబట్టి మూలను కూర్చోబెట్టకుండా పిలిచారు, సంతోషంగా ఉంది. అది ట్రంప్ మీద కదా మన టీజర్లో చెప్పినట్టుగా. మంచి ఇంట్రెస్టింగ్ విషయం, మీకు చాలా బాగుంది. నేను చెప్పట్లేదండి, డైరెక్టర్ గారు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆయనతో పాటు నాకు కూడా సక్సెస్ అవసరమే కాబట్టి పొరపాటును కూడా రివీల్ చేయను. థియేటర్లోనే చూసి సర్ప్రైజ్ అవుతారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఆలోచిస్తారు. మీ పిల్లల్ని కూడా ఎవరికైనా అమెరికా పంపించాలంటే ఒక్క నిమిషం ఆలోచించి నన్ను కూడా తిట్టుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఇటు ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్. అండ్ ఇప్పుడు మా చిట్టి మనసు ఎప్పుడైనా గాయపడిందా, గాయపడ్డ సింహంగా మారిందా తెలుసుకుందాం ప్లీజ్. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఆల్వేస్ గుడ్ టు సీ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గాయపడ్డ సింహం ఫిల్మ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు ద ఫిల్మ్. చాలా 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 ఫనీగా ఉంది. అండ్ యూజువలీ కామెడీ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఐ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ 6th sense చెప్పొచ్చు దట్ ఓకే సంథింగ్ ఈజ్ going to work ani. So congratulations Kashyap for directing and writing and developing this film. Big thank you to Kalyan garu, Bhanu garu, Vijay garu and Pawan Sadhaneni who brought me on board for this film. Thank you so much. Ee process ni చాలా enjoy chesanu and we happen to become such good friends, all of us, the whole direction team, cinematography team, Sweekar, all the other actors and even the producers. They come on set and everyone just has such a wonderful time. And Tarun Bhaskar gurinchi cheppalante, I think I've had such an amazing time with the timing, ikkada patkodam, jokulu, and he's like super interesting person. As you all know, meer fans untaru, meeku kuda telusu. But as an actor, I really enjoy his screen presence and thank you so much for having me on board for this project, guys. I'm really looking forward to showing you more. Thank you. ఇందుకీ ఆన్సర్ రాలేదు. చిట్టి మనసు గాయపడిందా, ఇప్పుడు ఎలా గాయపడింది, గాయపడ్డ సింహంగా ఎప్పుడు మారింది? ట్రైలర్ లాంచ్ లో చెప్పు. ట్రైజరే ఇది. ఒక్క ఎల్లే డిఫరెన్స్. దిస్ ఇస్ ట్రైజర్, దట్ ఈస్ ట్రైలర్, అంతే డిఫరెన్స్. ఇంకా మారలేదు అంట, ఇంకా అంతేం గాయపడలేదు. ఓకే, గాయపడకూడదనే కోరుకుంటున్నాం. కాదు, ఓన్లీ లేడీ సింగం లాగా మారింది అంట. ఇంతకీ ఈ సినిమా మీరు తరుణ్ భాస్కర్ గారి కోసం ఒప్పుకున్నారా, ట్రంప్ గారి కోసం ఒప్పుకున్నారా? మా తాత టైమింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది, తెల్ల తాత. అడు ఆయన సారీ కొత్త పేరు. ఆయన ప్రమోషన్స్ కోసం చేసినట్టుంది ఇప్పుడు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ తాతగారు. అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మన గాయపడ్డ సింహాన్ని, నటసింహాన్ని తరుణ్ భాస్కర్ గారు, మీ టీషర్ట్ మీద మీరు ఫస్ట్ మైక్ ఇవ్వండి, మాట్లాడనీయకుండా మీరు అన్ని మీరు చెప్తున్నా, అడుగుతున్నా. నేను చెప్పలేదు ఇట్లా చెప్పమని చెప్పి. నేను ఫస్ట్ ఈ సినిమాకి వద్దని చెప్పిన, తర్వాత వేసుకుంటారు నువ్వు ఇవన్నీ టూ ఎప్పుడు తీస్తారా అని. సో అది ఎలాగో వచ్చింది కదా, మేము కొంచెం ప్రస్తుతానికి శాంతించాం, అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి. ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. సూపర్. అమ్మాయి అడగకుండానే అప్డేట్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్. అయిపోయింది కదా. ఓకే. కాదు, గాయపడ్డ సింహం ఏంటి అక్కడ డీలా పడి కూర్చుందా? పులి ఇది సింహం దొరకలే, లాస్ట్ మినిట్ తీసుకొచ్చి. ఇంకా నయం పిల్ల అనుకున్నా నేను. కాదు, ఓకే.
నా రియల్ ఐడెంటిటీ తెలిసిపోయింది. ప్లీజ్. ఓకే, ఏం లేదు, బేసిక్గా నా ఫ్రెండ్స్ కొందరు విపరీతమైన ప్రయత్నం ఉంటుందన్నమాట యూఎస్ పోవాలని చెప్పేసి. ఏముండదు. మైక్ ఎందుకు ఇచ్చినారు మ్యామ్ మీరు? మాకు యాక్చువల్లీ మూర్తి గారు ట్వీట్ చేసినప్పుడు కూడా మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈరోజు అర్థమైంది సింహం ఎందుకు గాయపడింది, ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది. ఇది మోస్ట్లీ నేనే, తింటున్న సింహం నేనే, పడుకున్న సింహం, తింటున్న సింహం, ఆడుకుంటున్న సింహం, అందుకనే గాయపడ్డా. అది ఇంతకీ ఆ ఎయిర్పోర్ట్ సింహం గురించి ఒకసారి చెప్తారా మాకు? ఏం లేదండి, అదే ప్రమోషన్స్ అని చెప్పేసి, అంటే మా కశ్యప్ గారి గురించి మీకు ఇప్పుడే పరిచయం కదా, అర్థమవుతుంది కదా ఆయన ఎట్లాంటి మనిషి. ఆయన ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. మీదేనా? ఎమోషనల్ పర్సన్, కరెక్ట్, వాళ్ళకి తెలియదు ఇంకా. సో ఎయిర్పోర్ట్లో పోయి ప్రమోషన్స్ చేద్దామన్నారు. వద్దు, చెప్పు దెబ్బలు పడతాయి అంటే, గాయపడేదే కదా, గాయపడు అని అన్నాడు. గాయపడ్డా, నాకు ఈ వీసా కూడా రాకపోవచ్చు, నేను అమీర్పేట్ దాటకపోవచ్చు, బట్ అదంతా సినిమా కోసం, మీరు చూడాల్సిందే ఈ సినిమా, అందుకని. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడచ్చు? ప్లీజ్ ప్లీజ్. ఓకే, మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారేమో అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి ఏందో అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు ఒక ఇది వాడు అంబిషన్, వాడి గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ stillalone89@gmail.com. అట్లా ఎన్ని నవ్వుకునే విషయాలు ఉంటాయంటే ఒక యూఎస్ వీసాలో, చెప్పుకోలేం, కొన్ని చెప్పాల్సి వస్తుంది. అక్కడ పోయి ఏదో చేస్తుంటాము, ఇక్కడ వచ్చి పోజ్ కొడుతూ ఉంటాం, 2 రోజులు యాక్సెంట్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రపంచమే ఉంది. ఈ ప్రపంచం గురించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ తోటి కశ్యప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెయ్యొద్దు, అయిపోయింది, మూసేద్దాం అని అనుకున్న టైంలో కథ చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు నవ్వేసినారు. ఐ థింక్ ద సేమ్ గోస్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్ ఇక్కడ. అందరూ కూడా ఆ ఐడియాకి, ఆ యూనిక్నెస్, ఆ యూనిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోయినాం. నాకు తెలిసి మీరు కూడా అవుతారనే నమ్మకం నాకున్నది. బికాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా అని అనిపిస్తుంది నాకు కశ్యప్, విత్ అ వెరీ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ అనుదీప్ ఈజ్ వెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక వెరీ యూనిక్ స్పేస్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది కశ్యప్ వల్లనే సాధ్యం. ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఒక సకాస్టిక్ డ్రై హ్యూమర్, అది ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే స్క్రీన్లో చూసినప్పుడల్లా వీఆర్ ఆల్ లాఫింగ్, ఆన్లైన్ ఎడిట్ చూసుకున్నప్పుడు కూడా నవ్వుకున్నాము. ఐ థింక్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నేనైతే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన చాలామంది ఉన్నారు. ఆర్ ప్రొడ్యూసర్స్, భాను గారు, ఆయనకి ఫాదర్ లెక్క నేనుంటా, ఆయన ఎంత స్మార్ట్ ఉన్నారో చూడండి. ఆయన వదులుకొని నన్ను క్యారెక్టర్లో పెట్టినందుకు థ్యాంక్స్ సార్. ఏదో ఒక రోజు మీరు కూడా హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాకైతే మీరు ఆల్రెడీ హీరో. కళ్యాణ్ గారు, విజయ్ గారు, ఆల్ ద ప్రొడ్యూసర్స్, అండ్ పవన్ సాధినేని ఎస్పెషలీ. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా, మేము పక్క పోయి మాట్లాడుకుందాం, చాలా కంప్లైంట్ ఇచ్చేది ఉంది పవన్ గురించి. సాధించే పవన్, సాధినేని కాదు, సాధించే పవన్. ఏదైనా మైండ్లో వచ్చిందంటే సాధించే తీరుతాడు. సచ్ ఎనర్జీ, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే పవన్ ఏమైనా చెప్పినా సీరియస్ తీసుకోవాల్సిందే. ఇట్స్ నాట్ అ లాఫింగ్ మ్యాటర్ యాట్ ఆల్. సో ఈ గాయపడ్డ సింహం కూడా తీసుకొని వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని, బికాజ్ it was Pawan's presentation. I absolutely loved it. And Kashyap గురించి, Kashyap is already a big hero in a circle. మన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ యూట్యూబ్ సిరీస్ చూసే వాళ్ళకి చాలా మందికి కశ్యప్ తెలుసు. ఐ థింక్ హిస్ సిరీస్ నేమ్, ఎస్ అబ్సల్యూట్లీ, అక్కడ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కశ్యప్కి. సో హీఈస్ అన్ అండర్ డాగ్ వెయిటింగ్ టు రైజ్ అప్ అనమాట. అండ్ ఆ స్పేస్లోనే చాలా కాంకర్ చేసిన కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది కశ్యప్కి. I think I am very lucky, very honored that they chose somebody like me to be a part of this film. Very chana humbleness tho nenu accept chesina. It's my good opportunity. Ento mandi will be waiting for an opportunity like that. Naaku vachinanduku I am very very thankful. And chana baga vachindi. I think it will be a laugh riot in theaters. And speaker, I think I call him speaker lo balgetattu music chestunnam. Speaker Agastya అని పేరు మార్చేస్తా. So Chandrika and all the other technicians and Viplav garu also, I hardly met. I think we met once or twice, but I know of them. And ma'am, such nice words coming from you. You're a senior. We look up to you. And Faria is an absolute delight to work with. దీంట్లో ఒక డాన్స్ కూడా ఉన్నది. అది నేను చేయలేను అంటే నాకు వస్తలేదు అని చెప్పేసి ఏదో స్టెప్ వేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ మ్యాన్, యువర్ హార్ట్ ఆఫ్ గోల్డ్, బండిల్ ఆఫ్ టాలెంట్. సో మిగతా థ్యాంక్స్ మనం తర్వాత చెప్పుకుందాం, టైం అయిపోతుంది. But please, you have to wait for the updates. Chana manchi cinema, don't miss it at all. Thank you.
వన్ లాస్ట్ థింగ్. ఈ గాయపడ్డ సింహం ఆ తెల్ల పిల్లికి ఏమైనా చెప్పాలనుకుంటుందా? నాకు వీసా మాత్రము గ్రాంట్ చేయండి. మీరు ఆ ట్రంప్ మీరు కూడా చూసి నవ్వుకుంటారు సినిమాని. బాగా చేసినాడు రా మీరు అందరూ అని అంటారు. అదే నా నమ్మకం. ప్రమోషన్స్కి తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద సింహాలు ఆన్ స్టేజ్. అయితే మాకు మా 4 ప్రొడ్యూసర్ సింహాలు, మా డైరెక్టర్ సింహం, అఫ్ కోర్స్ తరుణ్ భాస్కర్ గారు, ఫరియా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ద టీమ్ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. ఎందుకంటే మేము ఇప్పుడు వీళ్ళందరితో కలిసి మా మీడియా ఇంటరాక్షన్ మొదలు పెట్టబోతున్నాము. సో చైర్స్. అనిత గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ Q&A విత్ మీడియా. చైర్స్ క్విక్గా తీసుకురండి ప్లీజ్. ఎస్. ఓకే, సో గాయపడ్డ సింహం ట్రైజర్ చూసేసాము ఈరోజు. అండ్ మన టీం అందరి మాటలు కూడా వినేసాము. సో నటరాజ్ పెన్సిల్ దగ్గర నుంచి గన్ను వరకు బోల్డ్ ఎలిమెంట్స్ తోటి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకి ఈ సినిమా అతి త్వరలో వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మా మీడియా ఫ్రెండ్స్ ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సో తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి. తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి. ఓకే, మా సీనియర్ జర్నలిస్ట్ సింహం తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి. ఎస్ ఆఫ్ కోర్స్ సార్. సార్ వీసా ఇంటర్వ్యూలా కనిపిస్తుంది నాకు ఎందుకు. అదే కాదు, గాయపడ్డ సింహం అంటే వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ ఫైట్ చేస్తున్నారు సక్సెస్ కోసం గాయపడ్డ సింహంలా కనిపిస్తున్నారు. సార్ మీరు అదే అంటున్నా, సక్సెస్ అన్నది చాలా రిలేటివ్ థింగ్ సార్. మీరు బాక్స్ ఆఫీస్ చూస్తున్నారు, నేను ఆడియన్స్ మనసు చూస్తున్నాను. నేను గెలిచేసిన సార్, నేను ఆల్రెడీ సక్సెస్. మీకు అది తెలుస్తలేదు అంతే. అయితే నో గాయం. నేను మారేడుపల్లిలో ఛాయ్ తాగటం, నేను ఇక్కడ స్టేజ్ మీద మీరు నన్ను ప్రశ్న అడిగే అంత రేంజ్కి వచ్చిన అంటే ఎంత పెద్ద సక్సెస్ సార్. నేను గెలిచిన సింహం సార్, గాయపడలేదు. ఇది కదా స్పోర్టివ్ స్పిరిట్ అంటే. థ్యాంక్ యూ. కానీ అసలు నిజంగా ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది సార్? అసలు టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్దాం ట్రై చేశారు ఏంటి? బేసిక్గా ఒకసారి షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేయడానికి ట్రై చేసినాను సార్. నన్ను నో ఫ్లై లిస్ట్లో ఒక వారం రోజులు పెట్టినారు. ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదంటే నాకు ఫ్లైట్ పైసలు అంత లేకుండే. వాళ్ళు నో ఫ్లై లిస్ట్లో పెట్టినా కానీ నేను బస్సులోనే తిరిగేటుండే. బట్ ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం పోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్. అయితే చాలా మంది ఫోన్ చేసి ఏంది యూఎస్ వస్తున్నావంట రాలేదంట అని ఫోన్ చేసినారు. బట్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే ఎలాగే రిజెక్ట్ అక్కడ దాకా వెళ్ళి వచ్చారా, లేకపోతే టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో పాత టికెట్ చూపించి రిజెక్ట్ అని ఆ టైప్ ఏదో చేసినావు, ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళవు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి మళ్ళీ అరైవల్ సెక్షన్లో మెగ్డీలో కూర్చొని ఒక వీడియో తీసినాం అంతే. భాస్కర్ గారు, అంటే మూసేద్దాము అని అన్నారు కదా, అంటే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మీరు డైరెక్టర్గానే మిమ్మల్ని ఎక్కువ చూడాలనుకుంటున్నాం మేము, కానీ యాక్టర్గా ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది 2024లో సార్. దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నారు. 25 డిసిషన్స్ మీరు 27లో చూస్తారు. సో అది ముందు యాక్సెప్ట్ చేసిన డిసిషన్స్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్లాంటి ఒక కథ రావడం అన్నదే ఒక యునిక్ ఆపర్చునిటీ. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు ఇంకా రైటింగ్ స్టేజ్లో ఉండే రైటింగ్ స్టేజ్లో ఉన్నా అనమాట. సో ఐ థాట్ ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దని అనిపించింది. సో 3 ఫిల్మ్స్ సైన్ చేసినాను. ఓం శాంతి ఒకటి, ఇదొకటి, ఇంకో సినిమా రాబోతుంది. తర్వాత క్లోజా? దాని తర్వాత క్లోజ్. మీరు ఒక మంచి స్టోరీ రాస్తే యాక్ట్ చేసేస్తారు సార్, ఫ్రీగా నన్ను చేసేస్తారు. అంటే మీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా ఆల్రెడీ. ఏది? మీ దగ్గర స్టోరీస్? ఎస్, డైరెక్షన్ అయితే ఉన్నాయి. అదే ఎందుకు చేయట్లేదు? అంటే ఈ నగరానికి ఏమైనా సీక్వెల్ అవుట్ చేయాలి. అవును, చేస్తున్నా. ఇంకోటి వెంకటేష్ గారితో అనుకున్నా. వెంకటేష్ గారిది ఇంకా స్టిల్ రైటింగ్ ఇట్ సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. బట్ ప్రైమ్ వీడియో వాళ్ళతో ఒకటి ఉన్నది, అది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ రాస్తున్నా. ఓకే. డైరెక్టర్ గారు, హలో. ప్రొడ్యూసర్ గారు ఒక డైరెక్టరు, మరి హీరో గారు ఒక డైరెక్టరు, ఇద్దరి మధ్యలో ఎంత సఫికేటింగ్గా పనిచేశారు? అస్సలు లేదు సార్. యాక్చువల్లీ అది ఈజీ అయింది సార్ నాకు. అంటే
అందుకనే టైటిల్ ఎట్లా పెట్టినారు, అందుకనే టైటిల్ ఎట్లా పెట్టినారు. లేదు సార్, అంటే ఫ్రాంక్లీ అది ఈజీ అయిపోయింది. అంటే జస్ట్ మనీ వాళ్ళు చేశారేంటి? కాదు సార్, మనీ పెట్టేది పెట్టడం వేరు, ఆ డైరెక్టర్కి అర్థం చేసుకునేది ఈజీ అయిపోయింది. యాజ్ ఎ డైరెక్టర్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి అది చాలా కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది సార్. ఫ్రాంక్లీ ఆ ఫ్రీడమ్ కానీ ఆ స్టోరీ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి కానీ, ఓకే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినా కూడా ఓకే గట్సీ ఫీలింగ్తో వెళ్ళిపోదాం అనడానికి అది డైరెక్టర్ అయితేనే ఈజీగా అర్థమవుతుంది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను తరుణ్ని ఫస్ట్ చాయిస్ అనుకున్నది ఆయన్ని, ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ అది ఈజీ టు అండర్స్టాండ్. నాకు ఈ క్యారెక్టర్ని ఈజీగా అర్థం చేసుకుంటారు, యాక్టింగ్ బాగా చేస్తారు అనేది నా పాయింట్. డైరెక్టర్ గారు ఇక్కడ భానుగారు ట్రైజర్ లాంచ్ అని పెట్టారేంటి? ఇది ఈ సినిమాలో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి సార్. అయితే ఒక టీజర్ ఇస్తే సరిపోదు, అలానే ఫస్టే ట్రైలర్ ఇవ్వలేము. సో ట్రైలర్కి తక్కువ, టీజర్కి ఎక్కువ, ట్రైజర్ అని పెడదాం. తరుణ్ గారు అంటే హాయ్. యాక్చువల్లీ ఏంటి డైరెక్ట్గా ట్రంప్ గారితోనే పెట్టుకున్నారు. లైక్ ఈ టీజర్ చూసాక అసలు మీకు వీసా వస్తుంది అనుకుంటున్నారా? మొన్న ప్రమోషన్స్లో జరిగిందే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ టీజర్ చూసి. నాకు అదే భయం అవుతుంది. ఇక నేమ్ చేంజ్ చేసుకొని ఆధార్ కార్డ్ మార్చుకొని పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటట్టుంది. మరి చూద్దాం. అండ్ ఏమైంది ఈ నగరానికి 2కి ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సీక్వెల్ వస్తుంది, మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు ఆ సినిమా? ఐ థింక్ మోస్ట్లీ అక్టోబర్ నవంబర్ అనుకుంటున్నాం టెంటేటివ్లీ. ఇంకా ఒక షెడ్యూల్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి, రన్వే ఎంత ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టైం పడుతుందని. కానీ టెంటేటివ్లీ ఆ టైం అనుకుంటున్నాం. తరుణ్ గారు ఆల్ ద బెస్ట్ అండి. తరుణ్ గారు చాలా బాగుంది. తరుణ్ గారు గాయపడ్డ సింహం అంటున్నారు కదా, మీ రియల్ లైఫ్లో ఎప్పుడన్నా గాయపడ్డారా? రోజు గాయపడుతూనే ఉంటా కదా సార్, మీరు చూస్తున్నారు. అంటే ఎలా, అంటే సినిమానా లేకపోతే మామూలుగా? ఏదేది గాయం అంటే ఇప్పుడు పైకి కనబడే గాయం కాదు సార్, మానసికంగా. అంటే దట్స్ లైఫ్ ఏమో, అప్ అండ్ డౌన్. ఇట్లా మీటర్ ఇట్లా పైన కిందికి పోతేనే బతుకున్నట్టు, ఇట్లా అని పోతే చచ్చిపోయినట్టు సార్. బాలకృష్ణ సినిమా టైటిల్లో ఉందండి గాయపడ్డ సింహం. ఏదండి? బాలకృష్ణ సినిమా టైటిల్లో ఉంది గాయపడ్డ సింహం. అవునా? వాజ్ దట్ ది ఇంటెన్షన్? కాదు, మరి ఇప్పుడు గాయపడ్డ సింహాన్ని పెట్టారు కదా, బాలకృష్ణ గారు బాగా ఫీల్ అవుతారమ్మా మరి. అలాగా సార్, ఇది కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది కదా సార్, గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. సో దీంట్లో ఆ డైలాగు సినిమాలో వాడటం జరిగింది ఆ నరేషన్కి. అదే 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 మరి యూఎస్లో ఏమైనా ప్రమోషన్ చేస్తారా దీన్ని? మాకు వీసా వస్తే డెఫినెట్గా చేస్తాం సార్. ప్రొడ్యూసర్ గారు సార్, ఇలాంటి కథలు అసలు మీరు జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి కథలు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కథగా చెప్పేసినప్పుడు కొంచెం క్రేజీనెస్ ఉంటుంది, కానీ స్క్రీన్ మీద ఎలా ఉంటుందా, స్క్రిప్ట్లో ఎలా ఉంటుందా అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కథ చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ఏమైనా ఉండేదా మీకు? లేదండి, ఎందుకంటే తను చెప్పిన విధానంలో చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అంటే ఫస్ట్ ఈ కథ నాకు చెప్పింది పవన్ సాధినేని అండి. పవన్ ఒక హాఫ్ అన్ అవర్ నెరేట్ చేశాడు. హాఫ్ అన్ అవర్ నెరేట్ చేసినప్పుడే వీఆర్ లైక్ యూనో అది అర్థమైపోయింది దాంట్లో ఉన్న పొటెన్షియల్ ఏంటి అనేది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇది ఎంత రిలవెంట్, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం ఎత్తుకున్నప్పుడు అది ఎంత రిలవెంట్, అది ఎలా వెళ్తుంది, అది ఆడియన్స్ దాన్ని ఎలా ఎత్తుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఆస్పెక్ట్లో మాకు ఇది చాలా రిలవెంట్ టాపిక్. దీని మీద ఒక సినిమా తీస్తే ఖచ్చితంగా ఇది అందరికీ, నాట్ జస్ట్ అంటే ప్రతి ఇండియన్, ఆల్మోస్ట్ మన ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరికీ కూడా యుఎస్ వెళ్ళాలనేది ఒక డ్రీమ్. అది అలాగే అక్కడ అమెరికాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది అర్థమైంది. ఇంకా తన కథ కూడా చాలా బాగా చెప్పాడు. ఎప్పుడైతే కశ్యప్ ఫుల్ నరేషన్ ఇచ్చాడు మాకు ఒక 2 hours ఇచ్చినప్పుడు, ఇంకా మేమందరం అయితే మటు బాగా ఎంజాయ్ చేసాము, కింద పడి నవ్వుకున్నాము. ఇంకా అదే నవ్వులు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ముందుకు వెళ్ళిపోయామండి. జీ స్టూడియోస్ అని ఆల్రెడీ వేశారు కదా, ఇది జీ స్టూడియోస్ అని వేశారు కదా. అంటే ఓటీటీ అయిపోయినాక మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఓటీటీ అయిపోయిందని అనుకుంటున్నాము. జీ స్టూడియోస్ ఇప్పుడు థియేటర్కి మీరు షూట్ చేశారా, ఓటీటీకి షూట్ చేశారా? లేదండి, ఇది మీకేమనిపించింది చెప్పండి, థియేటర్ అంటే ఆ జీ స్టూడియో అనగానే ఈ మధ్య అన్ని జీ స్టూడియో వాళ్ళందరూ ఓటీటీకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లేదండి, సేఫ్ అయినాక థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు. అది అన్ని పక్కన పెట్టద్దు. మీకేమనిపించింది చెప్పండి, ట్రైజర్ చూసారు కదా మీరు.
బాగానే ఉందండి. ఇప్పుడు నేను అన్నది ట్రైజర్ అది బాగానే ఉందండి, కానీ తరుణ్ భాస్కర్ లీడ్గా వచ్చిన ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ చేసేగా. అంటే ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆయన ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ మనసులు గెలుచుకోలేదు ఇంకా. సార్ మీరు ఏం చేయాలంటే మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి సార్, అది హిట్ కొడతాం మనం ఫస్ట్. భాస్కర్ గారు అంటే ప్రతి ఒక్కరికి బ్రేక్ దొరుకుతుంది కదండి బాక్స్ ఆఫీస్ కొట్టడానికి. ఆ సినిమా ఇది తరుణ్కి ఇదే అండి ఆ బ్రేక్. బాక్స్ ఆఫీస్ ఒకటైతే ఒకటి సార్, ఇప్పుడు మంచి క్వశ్చన్ అంటున్నారు, మీ అందరికి చెప్తున్నా, లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయినందుకు ఆపొద్దు, మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయినా ఇట్లాంటి క్వశ్చన్ అడిగినా కానీ మళ్ళీ చేస్తా సక్సెస్ వచ్చేవారు చేస్తూనే ఉంటా. ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఉంది, మిగతా అంతా మర్చిపోండి. అందుకే మీరు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారేమో. ఏదండి? క్లోజ్ చేసేద్దాం అని అన్నారు కదా ఇందాక. ఏది? యాక్టింగ్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు కదా, అంటే అందుకే క్లోజ్ చేసేద్దాం కాదు, డైరెక్షన్లో సక్సెస్ ఇచ్చి మీ దగ్గర మా చప్పట్లు కొట్టించాలని. అందుకని మీరు నేను ఫెయిల్ అవ్వాలని ఎందుకు సార్ అంత కోరుకుంటున్నారు? నేను కోరుకోవట్లేదు, నేను మీ శ్రేయోభిలాష్ అండి. ఇట్లయితే మీరు చాలా ఫీల్ అయినట్టున్నారు లాస్ట్ సినిమాకి. నేను మీకు స్వీట్స్ ఇప్పిస్తాను సార్. భాస్కర్ గారు ఇటు సార్, పెళ్లి చూపుల మీద మీ అభిప్రాయం సార్? పెళ్లి చూపులు అనేది మంచి సినిమా సార్. మేజర్గా ఏంటి అంటే ద హోల్ పాయింట్ వాజ్ టు నాట్ టేక్ అవర్ సెల్ఫ్ సీరియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఆఖరికి సినిమా అనేది ఎస్కేపిజం, ఇక్కడ నవ్వుకోవాలి కాబట్టి వీ షుడ్ టేక్ అ జోక్ ఆన్ అవర్ సెల్ఫ్స్. సో దట్ వాజ్ ద హోల్ పాయింట్. సరే, మీ మీద మీరు జోక్ వేసుకున్నారు, ఓకే. హీరో గారు ఏమంటారు అన్న భయం లేదా? ఎవరెవరు? విజయ్ ఏమంటాడని భయం లేదా? విజయ్ నాకంటే ఎక్కువ జోక్ చేస్తాడు సార్. ఈజ్ అ వెరీ హ్యూమరస్ ఫెలో. ఆల్ ది బెస్ట్. టేక్ ఇట్ ఈజీ. తరుణ్ భాస్కర్ గారు. వాట్స్ అప్ రే, హౌ ఆర్ యు? హాయ్. లాస్ట్ సినిమాలో ఇషారబ్బా చేతిలో గాయపడ్డారు, ఇప్పుడు ఫరియా చేతిలో గాయపడబోతున్నారా? ఫరియా కాదు, మొత్తం యుఎస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా గాయపడుతున్నా. నేను రివీల్ చేయొద్దు, బట్ ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ వే టు సీ. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మీరు లాస్ట్లో మీ సినిమాని మీరే ఇది చేసుకున్నారు కదా, అవును. సో దానికి రీజన్ ఏంటి? ఏం లేదంటే దట్స్ వాట్ ఐ టోల్డ్, వీ షుడ్ జస్ట్ టేక్ అవర్ సెల్వ్స్ నాట్ టూ సీరియస్లీ. ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అ జోక్ అండ్ టేక్ అ జోక్, అంతే కదా. సినిమా ఫీల్డ్ అంటే అంతే, ఇట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇది వీసా ప్రాబ్లమ్స్ మీద అన్నారు కదండి అందరూ. మాస్ డిపోర్టేషన్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇది ఒక అందరికీ భయకరమైన వాతావరణం లాగా అయిపోయింది యుఎస్ అనేది. అంటే ఎమోషనల్ సైడ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఇందులో చూపించబోతున్నారు. ప్రెజర్ ఫీలింగ్ కానీ ఓన్లీ ఫన్ ఫీలింగ్ అయినా ఈ వీసాకి సంబంధించి అట్లా? లేదు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఫన్ అండి. నాకు తెలిసి అది ఒక సబ్జెక్ట్ ఉంది, కాకపోతే దాని చుట్టూ జరిగే సన్నివేశాలు ఏదైతే కామికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో దాని చుట్టూ ఉంటుంది. ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ద సబ్జెక్ట్, కానీ దాని గురించి ప్రీచింగ్ ఏమి ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. సార్, ఎక్కువగా హ్యూమరస్ రోల్స్ రావడానికి కారణం ఏంటి సార్? అంటే మీకు మాత్రమే చెప్తా కావచ్చు, వంశాంతి ఓం కావచ్చు, ఇది కానీ కామిక్ వేలోనే ఎక్స్ప్లోర్ అవుతున్నారు రోల్స్లో. ఎనీ పర్టికులర్ రీజనా ఇవే వస్తున్నాయి? నాకు తెలిసి ఐ థింక్ పీపుల్ లుక్ ఎట్ మీ ఇన్ దట్ యాంగిల్ అండ్ దట్స్ ద లైట్ దట్ దే సీ మీ ఇన్. కాబట్టి if there is something serious, I would love to do it. I did a quite serious role in one web series, Naga Chaitanya gardi kuda. So లీడ్ రోల్గా చేసే వాటిలో ఎక్కువ లేదు, not yet. ఓకే, నా సీరియస్ రోల్స్ అంటే అలాంటివి ఏమన్నా వస్తే చేస్తారా, లేకపోతే ఇలాంటి? నాట్ ఇన్ ద కమింగ్ టైమ్, అంటే ఇప్పుడు ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ కాబట్టి దట్స్ ది ఓన్లీ ఐడియా. బట్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో ఫరియా గారు, సో మీకు ఒక ఇమేజ్ ఉంది, జాతిరత్నాల నుంచి వచ్చింది. ఆ ఇమేజ్ని క్యారీ అవుతూ ఉంది. ఇది స్ట్రాంగ్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా? స్ట్రాంగ్ చేస్తుందండి. స్ట్రాంగ్ చేస్తుంది. సో ఏంటి మీరేంటి ఎలాంటి రోల్ అంటే మీరు కథ వింటున్నారు, లీనియర్ నాన్ లీనియర్ అని ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటున్నారు కదా. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యువర్ రోల్? క్యారెక్టర్ పేరు శాలిని అండి, అండ్ తను బేసిక్లీ షీఈ్ అ యూట్యూబర్, షీఈ్ అ వ్లాగర్, అండ్ హౌ షీ ఇంటిగ్రేట్స్ విత్ ద ఓవరాల్ స్టోరీ తర్వాత తెలుస్తుంది. బట్ షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లవ్ ఇంట్రెస్ట్ విత్ ద మెయిన్ లీడ్. తరుణ్ గారు, విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ అంటున్నారు, మీరు వెళ్తున్నారండి? నాకు ఇన్వైట్ రాలేదండి, రాగానే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేస్తాను. తక్కువ మన ఇద్దరం వెళ్ళిపోతాం, అంతేనా? తరుణ్ భాస్కర్ సార్, ఇక్కడ సార్ అక్కడ వీసా అక్కర్లేదు సార్. ఇది మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సైన్మా దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ డైరెక్టింగ్ ప్రతి సినిమాలో ఓ సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. అంటే డైరెక్ట్గా తెచ్చిపెట్టిన కామెడీ కాకుండా సిచ్యువేషన్లో కామెడీ వెళ్తుంటుంది. ఈ సినిమా మొత్తం చూస్తుంటే, టీజర్ చూస్తుంటే మొత్తం సిచ్యువేషన్ కామెడీ ఎక్కువ అనిపిస్తుంది మీకు. మీ డైరెక్టర్గా మీరు హ్యాండిల్ చేసిన మీరు ఒక యాక్టర్గా ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ విషయంలో? ఏం లేదండి, అంటే యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్.
నేను మానిటర్ వైపు కూడా చూడను. నేను వెళ్తా వాట్ ఎవర్ ది డైరెక్టర్ సెజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆయన హ్యాపీనెస్ వరకే. మొత్తం దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కశ్యప్ అనమాట. సో ఆయన్నే మెన్యూవర్ చేస్తాడు, మేము జస్ట్ పపెట్స్ అంతే. సో మీరు కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు. ఏం డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు దీనికి సెట్లో కానీ? లైక్ క్యారవాన్ కొంచెం పెద్దది ఇస్తున్నారు అంతే. అంతే ఉంటుంది, ఏముండదు, అదే సేమ్ థింగ్. సెట్ మీద వెళ్తాం. ఇక్కడ దేర్ సమ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ హూ టేకెన్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. తరుణ్, విష్ణు అండ్ ఆశీష్ అండ్ ది ఎంటైర్ గ్యాంగ్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. జస్ట్ నా లక్ అంతే దట్ ఐఎమ్ బీయింగ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే. అట్లా సేమ్ టైం చెప్పండి. జస్ట్ టు యాడ్ టు దట్, మీరందరూ తరుణ్ ఈస్ డూయింగ్ యాక్టింగ్ ఆల్సో డైరెక్షన్ అని చెప్తున్నారు. కశ్యప్ ఇస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీకు అదే, అది ఇంకా నేను ఇరికేయలేదు ఆయనని. ఇక్కడ ఏంటి అంటే ఈయన కూడా ఒక రోల్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. నేను తప్పు కాదు. అయితే కశ్యప్, వెల్కమ్ టు ది యాక్టింగ్ డైరెక్టింగ్ స్ఫియర్. ఇక్కడ ఏం తెలుసా నన్ను అడుగుతారు ఆయన. అదే అదే ఇక్కడ ఏం తెలుసా స్పెషాలిటీ? ఎక్కడైనా కానీ ఏ రోల్ అయినా చేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ వచ్చి డైరెక్షన్ తోటి యాక్టింగ్ చేసినావు అంటే నేను ఏదో దొంగలా పట్టుకుంటారు. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వే దుంకినావు. అలాగే తరుణ్ గారు, మీరు 2 years బ్యాక్ స్టోరీ 2024లో విన్నా అని చెప్పారు. ఈ 2 yearsలో చాలా మారిపోయినాయి. ట్రంప్ గారి నిర్ణయాలు కూడా మారినాయి. ఈ మధ్య కొత్త రూల్స్ పెట్టారు. ఇంకా ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టి ఏమైనా మార్పులు చేస్తారు ఈ సినిమా విషయంలో? డైరెక్టర్ గారు కావచ్చు, మీరు కావచ్చు. సో యాక్చువల్లీ ఇది 2019 అనుకుని చేద్దాం అనుకున్నాం. అంటే ఇంతకు ముందు ఉన్నాడు కదా, ఆ బేస్ చేసుకుని. మా అదృష్టం ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ మాకంటే ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసాడు మాకు. సో అది అడ్వాంటేజ్ అయ్యి దాన్ని 2024 అని మార్చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. అండ్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దాన్ని రిలేటబిలిటీ ఆయన తెచ్చాడు మాకు. సో థ్యాంక్స్ టు మీ సినిమాకి ట్రంపే ప్రమోషన్ చేస్తున్నారు. ఎస్. అనిత చౌదరి గారు, మీరు ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మధ్య. ఏంటి సీక్రెట్ ఏంటి? మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల ఉంటాయండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ టీమ్స్ నాకు అవకాశం ఇచ్చారు. అంత కష్టపడ్డారు కాబట్టి. కొన్ని అవ్వని సినిమాలు ఎందుకు అవ్వలేదని అడగలేదు కాబట్టి చెప్తున్నాను. అవ్వని సినిమాలు కూడా అంతే కష్టపడ్డారు. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ హౌ ద ఆడియన్స్ ఆర్ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ అండ్ లవింగ్ ద ఫిల్మ్స్ అండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్? ఏమండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అలాగే అర్థం చేసుకోండి. ఎప్పటిలాగే సరదాగా ఉండబోతుంది. ఇమోషన్ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ లిటిల్ హార్ట్స్లోనేమో కామెడీ ఇచ్చారు, దీంట్లో రాజవీడ్స్ రాంబాయిలోనూ సీరియస్ క్యారెక్టర్. అవునండి, అవును. సో ఇది కూడా ఎలాంటి క్యారెక్టర్? ఐ ఎంజాయ్ కామెడీ, ఐ డూ ఇమోషనల్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమా సరదాగా ఉంది, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా నచ్చింది ఏంటంటే శ్రీలక్ష్మి గారు కూడా ఉన్నారు. పాత యాక్టర్ శ్రీలక్ష్మి గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. వాసు గారు, నేను అమృతం చేశాను, సారువాడు అనే క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ, శ్రీలక్ష్మి గారితో నేను వర్క్ చేయలేదు, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఐ వాజ్ లుకింగ్ అట్ హర్ ఆల్ ది టైమ్. మేము చేసేది నథింగ్ అనిపించింది. సో ఇట్స్ భానుగారు, మీది ఏ సినిమా అయినా కూడా బన్నీవాస్ గారితో కలిసి రిలీజ్ చేస్తారు, ప్లానింగ్ ఉంటుంది కదా, దీంట్లో ఏమన్నా బన్నీవాస్ గారిది ఏమైనా ప్లానింగ్ ఉందా? అంటే ఇంతకు ముందు నేను గీతా ఆర్ట్స్ వాసుతోటి అసోసియేట్ అయి ఉన్నాను కదండి. వాళ్ళతో కలిసి 4 సినిమాలు చేశాను. మిత్రమండలి నుంచి నేను కళ్యాణ్ కలిసి ఒక కొత్త బ్యానర్ స్టార్ట్ చేసాము. సో ఆ బ్యానర్ కింద చేస్తున్నాం అండి. అండ్ ఇందులో ఐ హ్యావ్ టు థ్యాంక్ జీ వాళ్ళని కూడా, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ సినిమా మెటీరియలైజ్ అయిందో జీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దే ఇమీడియట్లీ నేను యాక్చువల్గా వాళ్ళకి ఏమన్నా అంటే ఓటీటీ శాటిలైట్ ఏమైనా వర్కౌట్ అవుద్దేమో అని వెళ్తే, లేదు ఏకంగా పార్ట్నర్స్ కింద ఉంటామని చెప్పి వాళ్ళు పార్ట్నర్స్ కింద వచ్చారు సినిమాకి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు గెట్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఇంక మరీ ఎక్కువ అసోసియేషన్స్ కూడా ఉండకూడదు కదా అని చెప్పి ఇంకా ఈ అసోసియేషన్ ఆల్రెడీ పవన్ కూడా ఉన్నాడు దీంట్లో. అంటే వాసు గారితో మీకు మంచి ఫ్రెండ్షిప్? అవునండి, అవును. అంటే రేపు పొద్దున్న వీఆర్ డూయింగ్ అదర్ ఫిలిమ్స్, బట్ ఈ ఫిలింలో ఏంటంటే ఇలా కుదిరిందండి వీళ్ళతో, జీ అండ్ పవన్ అండ్ వీళ్ళందరితో కుదిరింది. నెక్స్ట్ మళ్ళీ ఉన్నాయండి? వీఆర్ ప్లానింగ్ ఫ్యూ ఫిలిమ్స్ అండి. ఫరియా గారు, స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ చేస్తే వద్దు అని చెప్పారు. మధ్యలో యాక్షన్ సీక్వెన్స్ చెప్తుంటే కూడా ఇందులో యాక్షన్ ఉంటే చెప్పండి అన్నారు. అంటే భాస్కర్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చక, లేదంటే అవి యాక్షన్ సీక్వెన్సెస్ అనిపించలేదు ఆ సినిమాలో? నాకు యాక్చువల్లీ అర్థం కాలేదండి నిజం చెప్పాలంటే. అంటే యాక్షన్ సీక్వెన్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు కదా స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు. అంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మీకు నచ్చలేదా? అంటే మీరు చేసే యాక్షన్ సీక్వెన్స్తో పోలిస్తే. ఇంతకుముందు ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు చాలా చేశారు కదా.
అవును అవును అర్థమైంది కానీ అర్థం కాలేదు కానీ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఎందుకు అంత పర్టికులర్గా అడుగుతున్నారు? ఓ లైఫ్ గురించి ఉంది కదా, అంటే ద క్వశ్చన్ ఇస్ అబౌట్ స్పెండింగ్ ద లైఫ్ విత్ సమ్వన్. సో మొత్తం స్టోరీ లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హోల్ అది స్టోరీ మొత్తం అని. చూసాక తెలుస్తుంది. యా సినిమాలో థ్యాంక్ యూ సో తెలుస్తుంది. మచ్. స్ట్రెస్ వచ్చింది. అనిత గారు చాక్లెట్స్ ఇచ్చారా? భాస్కర్ గారు వెళ్ళి తీసుకుని వచ్చారా లాస్ట్కి? మీకోసం కూడా దాచుంచారు, సక్సెస్ పార్టీలో ఇస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. Thank దివ్య you. గారు ఇంతకు ముందు మాట్లాడుతూ ఓటీటీ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా అని చెప్పారు. సో మీరు చెప్పాలనుకున్నారు, ఏం చెప్దాం అనుకున్నారు దాని గురించి? జీ స్టూడియోస్ అన్నది ప్రాపర్ ప్రొడక్షన్ ఫిల్మ్ ప్రొడక్షన్ వింగ్ అండి. Z5 జీ తెలుగు అవి వచ్చి వేరే వర్టికల్స్ అనమాట. జీ స్టూడియోస్ అన్నది ప్రొడక్షన్ హౌస్. వీ మేక్ థియేట్రికల్ ఫిల్మ్స్, వీ ప్రొడ్యూస్ థియేట్రికల్ ఫిల్మ్స్. సో వీఆర్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ ఫిల్మ్ అని చెప్దాం అనుకున్నాను. దట్ వాస్ ద క్లారిటీ. వాట్ అబౌట్ దిస్ మూవీ అండి, మీ ఒపీనియన్ ఈ మూవీ మీద? నచ్చింది కాబట్టి ఎవర్ మేకింగ్ ద ఫిల్మ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ అ ఫన్ ఎంటర్టైనర్ అండి. థియేటర్లో చాలా నవ్వుకుంటారు అండ్ దెర్ ఆర్ అ లాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. యూ విల్ బీ సీయింగ్ మోర్ ఆఫ్ దెమ్. భాస్కర్ గారు, ఈ తెల్లపిల్లి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ కూడా ఫేస్ చేస్తున్న ఇష్యూ అది. సో ఎంతవరకు ఆ ప్రాబ్లమ్ని అంటే క్లియర్గా చెప్పారా, లేదంటే టచ్ చేయాలి కాబట్టి ఒక కామెడీ జోనర్లో తీసుకువెళ్ళి ఈ పాయింట్ చెప్పదలుచుకున్నారా? లేదంటే ఇంకా దాన్ని టచ్ చేసి చాలా డెప్త్లో పోతే డాక్యుమెంటరీ అవుతుంది. కానీ దీనికి పైసలు కట్టి జనాలు నవ్వుకోవాలంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ అనమాట. కానీ త్రోస్ లైట్ ఆన్ ద టాపిక్. అంటే మనకు ఒక జాలి కలుగుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, అసలైన ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ అ కామికల్ ఎంపతి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అ థింగ్. అంతే, ఎంటర్టైన్మెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నార్మల్గా ప్రతి న్యూ ఫిలిం వాళ్ళ ప్రమోషన్స్లో ఏదో ఒక కాంటెస్ట్ పెడుతున్నారు ఆడియన్స్కి. సో దీనికి ఒక కాంటెస్ట్ పెట్టి యూఎస్కి ఏమైనా తీసుకెళ్లే ఛాన్స్లు ఉన్నాయా, ఎవరికైనా ఆఫర్ చేసేది? దీంట్లో ఒకవేళ కాంటెస్ట్ పెట్టాల్సి వస్తే ఎన్ని సినిమాలు రెఫరెన్స్ వాడేవని పెట్టాలి. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు, మిత్రమండలితో గాయపడ్డారు. ఈ సినిమాతో దాన్ని క్యూర్ చేయగలరా, లేదంటే ఇంకా బ్లాక్ బస్టర్ కొడతారా? అంటే లాస్ట్ ఇయర్ 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయండి. అవి ఒకటి తండేల్ కో ప్రొడ్యూస్ చేశాను, సింగిల్ ఒకటి, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. మిత్రమండలి ఏదో అనుకోకుండా ఒక రిజల్ట్ అటు ఇటుగా వచ్చింది, కానీ ఇట్స్ ఓకే. ఆ గాయం నుంచి ఆల్రెడీ బయటకు వచ్చాం. గాయం ఏం లేదండి, ఇట్స్ ఓకే, పార్ట్ అండ్ పార్సల్. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కూడా గ్యారంటీ లేదు కదా, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ సార్. సార్ భాను గారు రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు సార్? సార్ భాను గారు రిలీజ్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవన్నీ వర్కౌట్ చేస్తామండి. ఇంకా ప్రమోషన్స్ ముందుకు తీసుకెళ్ళి మీరు అందరూ ఎలా ఆదరిస్తారు ఏంటి, ఆడియన్స్ రెస్పాన్స్ అన్నీ చూసుకుని వచ్చిన హైప్ని బట్టి మేము రిలీజ్ డేట్ కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.